చదువుదాం. 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చిన్నమాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృప చేత 2024వ సంవత్సరం అంతా మా పైన క్షేమంగా దాటించి నూతన సంవత్సరంలో మనైనా నూతన నెలలో నూతన ఆదివారం మొదటి ఆదివారంగా మమ్మల్ని మీ సన్నిధిలోకి సమకూర్చారు బాబు. మీ స్తోత్రాలు. ఇది మా బలము కానీ మా జ్ఞానము కానీ మా గొప్పతనం కానీ కాదు, మీ కృపచేతనే మీ దయచేతనే సంవత్సరం అనే దయాకిరీటం దయచేశారు. ఇటు ఉపకారం చేశారు. ఉపకారాన్ని మర్చిపోవటం మర్యాద కాదని, అది ఎంతమాత్రం మంచిది కాదని మీ గ్రంథంలో నేర్చుకున్నాం. కొన్ని మాటలు మరలా ఒక వాక్య భాగాన్ని చదవడం జరిగింది. దీనిని బట్టి కొన్ని మాటలు మీ గ్రంథం నుంచి ధ్యానించుకొని ఆదరించబడ్డాను. మీ కృప అనుగ్రహించమని మాకు సహాయం దయచేయమని. నిలబడిన నేను బలహీనుడను, అల్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని జ్ఞాపక శక్తిని జ్ఞానమును దయచేయమని మా ప్రభును మా ప్రాణభుడనే యేసుక్రీస్తును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 103వ కీర్తనలో మనం కొన్ని మాటలు 2024వ సంవత్సరంలో కొంత ధ్యానం చేసాం. మరలా అదే మాటను బట్టి మరొక ధ్యానం చేయాలని ఆశ కలిగి ఈ వచనం చదివించడం జరిగిందండి. 2వ వచనంలో ఏమన్నాడంటే, భక్తుడు ఇలా పాడాడు, యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. అయితే దేవుడు చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోకూడదని, ఎందుచేతనంటే ఆయన 3వ వచనంలో చదువుతున్నాం కదా, ఆయన నీ దోషములన్నిటినీ ఒక సంవత్సర కాలంలో మనం చేసిన దోషాలన్నిటినీ ఆయన క్షమించాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉండగలిగాం, నిలబడగలిగాం. అలాగే నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అన్నాడు. అనగా మనకొచ్చిన రోగాలు లేదా సంకట పరిస్థితులను సరిచేశాడు. సంకటం అనగా రోగం కూడా మరొక అర్థం. మనకు వచ్చినటువంటి రోగాలన్నింటినీ ఆయన కుదుర్చాడు. సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు అన్నాడు. కాబట్టి మనం ఒక్కొక్కసారి మన పనిపాట్లలో ప్రయాణాల్లో ప్రాణాపాయ స్థితి వరకు వెళ్తాం. ఒక్కసారి బ్రతికి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. అంటే నేను చనిపోవలసిన వాడిని, నేను బ్రతికానని మనం ఎప్పుడైతే ఊపిరి పీల్చుకుంటామో దేవుడు మనల్ని విమోచించినట్లు లెక్క. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అన్నాడు. కరుణా కటాక్షం అంటే సంవత్సరం అనే దయా కిరీటం. ఆయన యొక్క కరుణ లేనిదే, ఆయన కటాక్షం లేనిదే ఆ కిరీటం మనకి ఉండదండి. ఈ సంవత్సరాన్ని చూడని వారు కూడా చాలామందే ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఒక వాక్య భాగం ఏమని రాశారంటే, మన్ను నిన్ను స్తుతించిన సజీవులే కదా నిన్ను స్తుతిస్తారన్నాడు. అంటే చనిపోయిన వారు దేవుని స్తుతించరు. దాని అర్థం ఏంటి? బ్రతుకున్న వారు దేవుణ్ణి తప్పనిసరిగా స్తుతించాలి. అది మర్చిపోకూడదు. తప్పనిసరిగా దేవుని స్తుతించాలి. అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నుతించమంటే స్తుతించమని దాని అర్థం. పక్షిరాజు యవనం వలని యవనం క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచాడు. కాబట్టి మనం దినదినము వాక్యం చేత బలపరచబడి మేలుతో తృప్తి పొందుతున్నామంటే దేవుని తప్పనిసరిగా మరి స్తుతించాలి, సన్నుతించాలి. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట వ్రాయించి ఉంచారు. మొదటి సమూయేలు గ్రంథము చూడండి, 12వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. చూడండి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చాలండి.
ఆయన మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనకు తెలుసు. మనం ఒక్కొక్కసారి మర్చిపోతాం. మనం ఉదయాన్నే నిద్ర లేస్తున్నామంటే, నిద్ర లేచిన తర్వాత మన బాడీ, మన శరీరం మన అధీనంలోకి వస్తుందంటే అది కూడా దేవుని యొక్క కృప. మొన్న నాకు గాఢంగా నిద్ర పట్టింది. నిద్ర పట్టిన తర్వాత నాకు మెలకు వచ్చింది. నా కళ్ళు చూస్తున్నాయి, కానీ నేను లేద్దాం అనుకుంటున్నాను, నా బాడీ నా అధీనంలోకి రావట్లేదు, చేతులు రావట్లేదు. చూస్తున్నాను, ప్రక్కనే పిల్లలు తిరుగుతున్నారు, ఆవిడ తిరుగుతుంది. ఎవరైనా నన్ను కదిపితే నా బాడీ నా అధీనంలోకి వస్తుందని నేను ఆలోచన చేస్తున్నాను. మైండ్ పనిచేస్తుంది, కళ్ళు చూస్తున్నాయి, కానీ నా బాడీ నేను లేద్దాం అనుకుంటే నా బాడీ సహకరించట్లేదు. ఎవరైనా నన్ను ఇలా కదిపితే నా బాడీ నా అధీనంలోకి వస్తుందేమో, కానీ రావట్లే. నాకైతే మెలకు వచ్చింది. చూస్తున్నాను, అన్నీ కనపడుతున్నాయి, గిన్నెలు కనపడుతున్నాయి, బీరువా కనపడుతుంది, అందరూ కనపడుతున్నారు, చూస్తున్నాను, కానీ నా బాడీ, నా శరీరం లేవట్లే. ఇదేంటి వింతగా ఉంది అని మరలా ఎప్పుడు జారుకున్నా మరలా కునుకులోకి జారుకుని మరలా మెలకు వచ్చాక అప్పుడు మాత్రం వారు లేపితే అప్పుడు లేచాను. కాబట్టి మనం ఉదయాన్నే మేలుకుంటున్నామంటే మన బాడీ మనతో పాటు బాడీ లేవాలండి. లేవకపోతే మనము అధీనంలోకి వచ్చినట్టు కాదు. అలాగే మన జ్ఞాపకశక్తి మరలా మనకు రావాలి. ఈమె నా భార్య, ఈమె నా పిల్లలు, ఇది మా ఇల్లు అని జ్ఞాపకానికి రాకపోతే మనం ఏమి చేయలేం. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు రాజమండ్రిలో ఒక అబ్బాయి అలాగే పండుకున్నాడు. మధ్యలో అతనికి ఒక పీడకల వచ్చింది. లేచి డోర్ తీసాడు, బయటకు వచ్చాడు తప్ప అతను ఎవరో అతను గుర్తించలేకపోతున్నాడు, ఎదుటివారిని జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాడు. అంటే మన మైండ్ మనలోకి రాకపోతే, మన గతం మనకు జ్ఞాపకం రాకపోతే మనం ఎవరో మనం కూడా తెలియదు. మన బిడ్డలు ఎవరో, తల్లి ఎవరో, తండ్రి ఎవరో, ఇల్లు ఏమిటో అసలు ఏమీ జ్ఞాపకానికి రాదండి. కాబట్టి దేవుడు మనల్ని క్షేమకరమైన ప్రదేశం నుంచి క్షేమంగా ఉంచి మన ప్రాణాన్ని మరలా తిరిగి ఇస్తున్నాడు. ఉదయాన్నే మనం లేస్తున్నాం, నెలల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి మన పైన సాగుతున్నాయంటే ఇవన్నీ ఆయన చేసిన ఉపకారాలే. వాటిని జ్ఞాపకం చేసుకోవాలండి, వాటిని మర్చిపోకూడదు. అందుకని నా ప్రాణం యెహోవాను సన్నుతించి, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకూడదు అన్నాడు. ఏ ఒక్కటి కూడా మర్చిపోకూడదు. ఇక్కడ కూడా రాసిన మాట అదే. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. కాబట్టి నిష్కపటంగా పూర్ణ హృదయంతో దేవుని సేవించాలండి. ఆయన చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలా. అవి ఏమాత్రం మర్చిపోదగినవి కావు. కాబట్టి మనం వాటిని తలపోసుకోవాలి, మర్చిపోకూడదండి. మొన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ఆయన మర్చిపోయాడంట. ఎవరైనా ఏ రాజుని గురించి అండి జ్ఞాపకం చేసుకున్నాం ఏమండి? చెప్పండి. నెబుకద్నెజరు కాదు, ధ్యానం చేసాం ఎక్కువగా ఒక ఆయన గురించి. 7 సంవత్సరాలకి రాజు అయ్యాడు. ఇప్పుడు చెప్పండి పోనీ ఏమండి? యోవాషు తనకు సేవకుడు మేలు చేస్తే సేవకుడు మేలు మర్చిపోయి తన కుమారుణ్ణి మందిరంలో చంపించేశాడు. పాఠం మర్చిపోతున్నారా? మర్చిపోకుండా. యోవాషు అతని పేరు. యోవాషుకి ఎంత ఉపకారం చేశాడంటే దేవుని సేవకుడు యెహోయాదా అనే సేవకుడు రాజకుమారుడు రాజు అవ్వాలనే కారణం చేత చిన్న బిడ్డగా 1 సంవత్సరం బాలుడిగా ఉండగా అతన్ని మందిరంలోకి తీసుకొస్తే తన భార్య యెహోషబెతు ఆమె తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి 7 సంవత్సరాలకే రాజుగా ప్రకటన చేసి దుర్మార్గురాలైన అతల్యాను హతము చేయించి చిన్నవాడైన ఇతన్ని రాజును చేసి 2 పెళ్ళిళ్ళు లేదా 2 భార్యల నుంచి పెళ్లి చేస్తే ఆ సేవకుడు చనిపోయిన తర్వాత ఏం చేశాడు ఇతను? ఆ సేవకుడి యొక్క కుమారుని జకర్యాను అదే మందిరంలో రాళ్ళ చేత కొట్టించి ఉపకారాన్ని మర్చిపోయినవాడుగా ఉన్నాడు. ఇవాళ మరొక సందర్భాన్ని చూద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం
8వ అధ్యాయం 33వ వచనం చదువుదాం చూడండి. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయలుపర్యతను తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బేలు ఇశ్రాయేలులకు చేసిన ఉపకారమంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. జాగ్రత్తగా వినండి, ఒక మంచి పాఠం ఇది కూడా. యోవాషు జీవితంలో ఏం జరిగిందో చూసాం. అతను ఎలా మర్చిపోయి తన్ను ప్రేమించి పెద్ద చేసి చిన్నప్పటి నుంచి మరి అతన్ని గొప్ప చేసిన దైవజనుడిని మర్చిపోయి దైవజనుని కుమారుని చంపించినందుకు ఏం జరిగిందో, అతని ప్రాణహత్య దోషము నిమిత్తం ఏం జరిగిందో చివరిలో మనం ధ్యానం చేసాం. ఇవాళ కూడా ఒక మంచి పాఠాన్ని విందాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ గిద్యోను అనేటువంటి ఒక మహా బల పరాక్రమశాలి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల చుట్టూ నుండి తమ శత్రువుల చేతులను తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక అని మాట రాశాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఏమేమి చదివామండి? దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలంచుకుని అన్నాడు. అంటే మర్చిపోకుండా ఉండాలని, జ్ఞాపకం చేసుకోవాలని. ఇక్కడ మొదటి చరిత్రలో కూడా మనం ఏమని చదివాం? అక్కడ యెహోయాదా అనేటువంటి దైవ సేవకుడు బ్రతుకున్నంతకాలం యోవాషు బాగానే ఉన్నాడు. అతడు ఎప్పుడైతే వృద్ధుడై చనిపోయాడో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఇంకా అతని కుమారుడు అతని మీద లేదా అతని కుమారుడి మీద తిరగబడ్డాడు. యోవాషు తిరగబడ్డాడు అతని కుమారుడి మీద. ప్రజలు తిరగబడ్డారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇక్కడ కూడా చూడండి, గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల చుట్టూ నుండి తమ శత్రువుల చేతుల నుంచి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక. ఎవరిని జ్ఞాపకం చేసుకోవట్లేదండి? ఎవరైతే విడిపించాడో, ఏ దేవుడైతే అన్యుల చేతిలో నుంచి ఇతరుల చేతిలో నుంచి రక్షించాడో ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇంకో మాట కింద చదువుదాం చూడండి, కింద 34 వచనం. మరలా బయలును అనుసరించి వ్యభిచారులే భయప్రీతిను తమకు దేవతగా చేసుకొనిరి. 35వ వచనం చూడండి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారమంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి. 2 సందర్భాలు చదువుతున్నాం. ఒకటి, దేవుణ్ణి మర్చిపోయారంట. ప్రాణానికి తెగించి ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన గిద్యోను కూడా మర్చిపోయారు, ఉపకారం చేయలేదండి గిద్యోను కుటుంబానికి. గిద్యోనుకి ఇంకొక పేరు ఏంటంటే యెరుబ్బయలు. గిద్యోను యెరుబ్బయలు అంటే ఆయనకి 2 పేర్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి 2 పేర్లు ఉంటాయి కదా. అలాగే గిద్యోనుకి 2 పేర్లు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారిని ఎవరి చేతుల నుంచి అయితే విడిపించాడో ఆ ఉపకారాన్ని మర్చిపోయారు, జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడిని మర్చిపోయారు వారు. దేవుడిని మర్చిపోవడమే కాదు, మరొక పని చేశారు. బయలుపరీత నుండి దేవతను పూజ చేసుకుని దేవునికి ఆయాసకరంగా జీవించారు వారు. అంత మాత్రమే కాదు, ఏ జనాంగం నుంచి అయితే గిద్యోను వారిని విడిపించాడో ఆ గిద్యోను కూడా వాళ్ళు మర్చిపోయి కుటుంబానికి ఉపకారం చేయలేదంటే ఏం చేశారు? అపకారం చేశారు అని అర్థం. అసలు గిద్యోనికి ఏం పట్టింది? మిద్యానీయులు వచ్చి వారిని దోచుకొని వారి పంటలన్నీ పాడు చేసి అన్నీ దోచుకుని వెళ్ళిపోయేవారు. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడల్లా ఇతర ప్రదేశం వారు వచ్చి, మిద్యానీయులు కానీ లేదా ఫిలిష్తీయులు కానీ ఇలాంటి వారు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయటమే కాదు, వారు పండించుకున్న పంటను ఏం చేసేవారండి? వారు దోచుకుని పట్టుకెళ్ళిపోయేవారు. ఇశ్రాయేలు ప్రజలు జడిసిపోయేవారు. ఎవరైనా ఒక న్యాయాధిపతి రాకపోతాడా, మమ్మల్ని రక్షించడానికి ఒక న్యాయాధిపతి మాలో పుట్టకపోతాడా, దేవుడు ఒక న్యాయాధిపతిని మాలోంచి పుట్టించకపోతాడని వారు ఒక న్యాయాధిపతి కొరకు ఎదురు చూసేవారు. అలాంటి సమయంలో గిద్యోను అనేటువంటి ఆయన అర్హుడు అయినప్పుడు కూడా ఎక్కడ దాక్కున్నాడు? గానుగు చాటున దాక్కున్నాడు. చూడండి, ఆ మాట చూద్దాం. 6వ అధ్యాయం చూడండి, 11వ వచనం.
అదే న్యాయాధిపతుల గ్రంథం 6:11. యెహోవా దూత వచ్చి యజ్రీయుడైన యోవాషు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా. అంటే ఎక్కడున్నాడు ఇతను? గానుగ చాటున గోధుమల్ని దొల్లగొట్టుకుంటున్నాడు. వాళ్ళకి జడిసిపోయాడు. ప్రతి ఒక్కరు జడిసిపోరు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్లో మగపిల్లల్ని చంపేసేవారు ఐగుప్తులో. అప్పుడు ఏం చేస్తారు? సాధారణంగానే మగపిల్లల్ని చంపేస్తామంటే ఆ పిల్లల్ని దాయరా? దాస్తారు కదా. మన భారతదేశ చరిత్రలో కూడా చెప్తారు. బ్రిటిష్ వారు వచ్చారు, వీళ్ళని ఇబ్బంది పెట్టారంటే, వాళ్ళని ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారని, లేకపోతే తురుష్కులు లేకపోతే మహమ్మదీ రాజులు వచ్చినప్పుడు మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవారు అని చెప్తారు, చరిత్రలు చెప్తారు. ఎత్తుకెళ్ళిపోయాడు ఏం చేసేవారంట? చిన్నపిల్లల్ని, పెళ్ళవన్న పిల్లల్ని వారు ఎత్తుకెళ్ళిపోయారని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవారు. లేదంటే పెళ్ళయి ఉంటే వారిని ఏం చేసేవారు? దాచేసేవారట. కాబట్టి మిద్యానీయులు వచ్చి వారి పని ఏంటంటే, వస్తారు, మనం నారు నాటిన దగ్గర నుంచి పంట పండించే వరకు ఉంటారు. పంట పండించిన తర్వాత కుప్ప నూర్చేటప్పుడు బస్తాలు ఎప్పుడైతే పడతామో ఆ పట్టిన ధాన్యాన్ని వారు వచ్చి వీరిని దోసుకొని వాళ్ళు పట్టుకెళ్ళిపోయేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. గిద్యోను ఎక్కడున్నాడు? అప్పుడు ఈ పంట పట్టుకెళ్ళిపోతారని వారికి జడిసి గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉంటే అప్పుడు దేవుని దూత వచ్చి మాట్లాడితే, బాబు గిద్యోను, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని యుద్ధం చేయాలంటే ఇంకెక్కడ యుద్ధం చేస్తామని, దేవుని ప్రజలమైతే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, చూడండి, ఒక మాట చెప్పాడు. 12వ వచనం చూడండి. యెహోవా దూత అతను కనపడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. కాబట్టి గిద్యోను అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. అతను పరాక్రమ గల బలాఢ్యుడు. అలాంటి గిద్యోను తన జీవితంలో దేవుడు ఎన్నుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజల కొరకు మిద్యానీయుల చేతిలో నుంచి వారందరినీ విడిపించిన వాడు గిద్యోను. అతని చరిత్రకి చాలా ఉంది, మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అక్కడికి ఆఫ్ చేద్దాం. ఒక మాట చదువు ఆయన గురించి. చూడండి ఎక్కడంటే 8వ అధ్యాయానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 8:22 చదువుదాం. చూడండి 22. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించుదువు గనుక నీవును నీ కుమారుడును మమ్మల్ని ఏలవలనని చెప్పిరి. ఏం చెప్పారండి వీళ్ళు? గిద్యోనుతో ఏమంటున్నారు? అయ్యా గిద్యోను గారు, మిద్యానీయుల చేతిలో నుంచి మమ్మల్ని రక్షించావు కనుక నీ తర్వాత నీ సంతతి వారు, నీ కుమారులే మమ్మల్ని ఏలాలి. నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడివి, మమ్మల్ని మిద్యానీయుల చేతుల నుంచి ఎల్లప్పుడూ రక్షిస్తూ వచ్చావు. నువ్వు అసలు అలా నిలబడితే చాలు, మా పంటలు మేము జాగ్రత్తగా పండించుకుని మా బిడ్డలను పోషించుకుని మేము బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి నీ తర్వాత నీ కుమారులు ఏలాలి, నీ కుమారుల తర్వాత కుమారులు ఏలాలి, నీ మనవళ్ళు కూడా ఏలాలని చెప్పిన వీరే ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఏమని చదివామండి? గిద్యోను కూడా మర్చిపోయారు అని రాసాం. చదివాం మనం. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట. అతను బ్రతుకున్నంత కాలము ఒక మాట, అతను చనిపోయాక మరొక మాట. యెహోయాదా బ్రతుకున్నంత కాలము యోవాషు బాగానే ఉన్నాడు. యెహోయాదా ఎప్పుడైతే చనిపోయాడో దేవుని సేవకుడు తన కుమారుడైన జకర్యాను అన్యాయంగా హెచ్చరించాడని మందిరంలో రాళ్ల చేత కొట్టించి చంపించాడు. సేవకుడు బ్రతికుండగానే కాదు, సేవకుని తర్వాత కూడా అతని మేలు మర్చిపోకూడదండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోయారు, దేవుని సేవకుని కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ కూడా జరిగింది అదే. చూడండి 22వ వచనంలో ఏమంటున్నారు వాళ్ళు? అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మల్ని రక్షించదు గనుక నీవును నీ కుమారుని మమ్మల్ని ఏలవలని చెప్పిరి. అంటే నీ మనవడు కూడా మమ్మల్ని ఏలాలి బాబా, మీ కుటుంబం బాగా మా కొరకు ప్రాణత్యాగం చేసి, యుద్ధం అంటే మాటలేంటండి ఏమండి? ఇప్పుడు ఒకడు వెళ్ళి 100 మందిని 1000 మందిని కాపాడడం మాటల, ప్రాణానికి తెగించి ముందుకు వెళ్ళాలి. ప్రాణం ఒడ్డి తాను చచ్చిపోయినా పర్లేదని ఇతరులను రక్షించడానికి అతను పూనుకోవాలా.
దానికి దేవుని కృప తోడై ఉండాలి. దేవుని కృప తోడై ఉండాలంటే అతను పరిశుద్ధతగా, నీతిగా, యథార్థతగా అతను జీవించి ఉండాలి. వీళ్ళు ఎలాగున్నా పర్లా, వీళ్ళు ఒకవేళ ఉండకపోవచ్చు పరిశుద్ధత, కానీ దేవుని పక్షాన పోరాడేవాడు ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగైతేనే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి అతను బలపరుస్తుంది. కాబట్టి వారు అక్కడ చేసిన మేలుని బట్టి గిద్యోన్ని అలా అడిగారు. అప్పుడు ఆయన శ్రేష్టమైన మాట అన్నాడు. చూడండి 23వ వచనం. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడిని మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. చాలా చక్కని మాట చెప్పాడు. అసలు పరిపాలన చేసేది ఎవరు? మేము నామమాత్రులమే, కానీ దేవుడే మిమ్మల్ని ఏలతాడు అని చెప్పాడు. ఇది నా బలం కాదు, నేను పరాక్రమ గల బలాఢ్యుని అయి ఉండొచ్చు, కానీ ఈ బలము నాది కాదు, దేవుడు నన్ను బలపరిస్తేనే తప్ప ఈ బలము నాది కాదు అని చెప్పాడు గిద్యోను. అయితే తన చెట్టు చివరిలో చూడండి ఏం జరిగిందో. 24వ వచనం. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వాలని మనవి చేస్తున్నాను నేను. వారు ఇష్మాయేలీలు కనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషంగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నుండి పోగులను దాని మీద వేశాను. 26వ వచనం చూడండి. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్రవర్ణ బట్టలు గాకను, ఒంటెల మెడలున్న గొలుసులను గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులములు గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన వఫ్రాలో దాన్ని ఉంచెను. ఏం చేశాడండి ఈయన? మిద్యానీయుల రాజు దగ్గర నుంచి కూడా కొంత భాగాన్ని అడిగాడు. బంగారము, వెండి ఇవన్నీ అడిగి దానితో ఒక ఎఫోదు చేయించుకొని దాన్ని తన పట్టణమైనటువంటి వఫ్రాలో పెట్టాడంట. అది పాపానికి కారణమైంది. ఎలా కారణమైందండి? వయసు మళ్ళీపోయింది ఈయనకి, అప్పుడు పాపానికి కారణమైందండి. 27వ వచనం చూడండి. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. ఆయన చేసిన ఎఫోదును బట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? అంతే. వృద్ధుడైన వాడు ఏదో అనుసరిస్తే, లేదా పెద్దవాడు ఏదో అనుసరిస్తే వెనకాల అదే అనుసరిస్తారు. కాబట్టి పెద్దవాడు పెద్ద తరహాగా వ్యవహరించాలి. చివరి వరకు బాగానే ఉన్నాడు. చివరిలో ఏం చేశాడు? చిన్న మిస్టేక్ చేశాడు. మిద్యానీయుల చేతుల నుంచి వాళ్ళ ఒంట్ల మీద ఉన్న ఆ బంగారం అవన్నీ తీసుకుని ఒక ఎఫోదును తయారు చేయించుకున్నాడు. దాన్ని బహాటంగా పెట్టాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని పూజించడం మొదలుపెట్టారు. అయితే దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. చూడండి 28వ వచనం లేదా 27. కావున ఇశ్రాయేలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. తర్వాత చూడండి. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనుపబడి అటు తర్వాత తమ తలలు ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరం నిమ్మలముగా ఉండెను. ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో, ఇతడు మహావృద్ధుడే చనిపోయాడు గిద్యోను. ఇతడు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు కూడా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు. తన ప్రాణానికి తెగించి ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు. ఇప్పుడు చదువుదాం చూడండి 29వ వచనం. తర్వాత యావాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. యావాష్ అంటే మొన్న జ్ఞాపకం చేసుకున్న యావాషు వేరు, ఈ యావాషు వేరు. ఈయన ఇంకొక ఆయన. ఈయన గిద్యోను తండ్రి. 30వ వచనం చూడండి. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపును కనిన 70 మంది కుమారులు అతనికి ఉండ్రి. ఎంతమంది బిడ్డలు ఈయనకి? ఎంతమంది అండి? 70 మంది కొడుకులంట. పరాక్రమ గల బలాఢ్యుడు కదా, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా. మరి అతని కడుపును పుట్టిన వాళ్ళు 70 మంది బిడ్డలు ఉన్నారంట. సరే, అక్కడితో ఆగితే బాగుండు. ఇంకో మాట చదువుదాం చూడండి, ముందుకు చదవండి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టెను. ఇతను వఫ్రాలో ఉండేవాడు. వఫ్రాలో ఉండి పరిపాలన చేసేవాడు. పరిపాలన చేస్తే ఇతనికి భార్యలు ఎంతమంది ఉన్నారు కానీ 70 మంది కొడుకులు అయితే ఉన్నారు. అయితే షెకెములో ఉపపత్ని కూడా ఉంది. ఉపపత్ని అంటే ఇక మన భాషలో ఉంచుకున్నామే, పనికెత్తి అనమాట. పనికొత్తిని అతను ఉంచుకున్నాడు. ఉంచుకుంటే ఆమెకు కూడా కొడుకు పుట్టాడు. ఆడికి అబీమెలెకు అని పేరు పెట్టాడు. పేరు పెడితే అబీమెలెకు ఏం చేశాడు? చదువుదాం చూడండి 32వ వచనం. యావాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయజ్రేలు వఫ్రాలను తన తండ్రి యావాషు సమాధిలో పాతి పెట్టబడెను. మహావృద్ధుడు అనే మాట ఈయన కొరకు రాశారండి బైబిల్ గ్రంథంలో.
బహుకాలం గడిచిన వృద్ధుడై చనిపోయారని ఒక ఆయన కొరకు రాస్తే ఈయన ఏమని రాశారండి? మహావృద్ధుడు అనే మాట గిద్జోను కొరకు రాయబడింది. అంటే చాలా బలము కలిగిన వాడు గిద్జోన్ అంటే. మహాబలము కలిగిన వాడు, పరాక్రమకాల మహాబలాఢ్యుడు అని పిలిచాడు దేవదూత ఇతన్ని. అంతటి బలశాలి కాబట్టి చాలా సంవత్సరాలు బ్రతికాడు. 70 మంది కుమారులు కన్నాడు. ఒక ఉపపత్నికి ఒక కుమారుని కన్నాడు, అబీమెలెకు. అతని సంగతి ఆలోచన చేద్దాం ఈ దినం. చూడండి 9వ అధ్యాయానికి రండి. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల వద్దకు పోయి వారితో తన తల్లి పితరుల కుటుంబములతో అందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకము చేసుకున్నాడని పలుకుడనెను. వినండి, ఇప్పుడు వీళ్ళు ఎంతమంది కుమారులు అంటే, కడుపును పుట్టిన వాళ్ళు అంటే భార్యలకు పుట్టినవారు 70 మంది. ఎవరికి? గిద్జోనికి భార్యలకు పుట్టినవారు 70 మంది కుమారులు ఉన్నారు. అయితే ఎక్కడో షెకెములో ఒక ఉపపత్నికి పుట్టినవాడు అబీమెలెకు అని ఒకడున్నాడు. వాడు ఏం చేశాడు? తన తల్లి సహోదరుల దగ్గరికి పోయాడంటే షెకెము వెళ్ళి మేనమామల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? వాళ్ళందరూ పలకరించాడు. చూడండి, మా నాన్నగారైన గిద్జోనికి సొంత భార్యల వలన 70 మంది కొడుకులు పుట్టారు. ఆ 70 మంది మిమ్మల్ని పరిపాలన చేయడం మంచిదా? నేను మీ రక్త సంబంధిని, నేను ఒక్కడిని మీకు పరిపాలన చేయడం మంచిదా? నేను ఒక్కడిని కనుక మిమ్మల్ని పరిపాలన చేయాలంటే మీరు నన్ను సపోర్ట్ చేయండి అన్నాడు. ఎవరిని? షెకెము వాళ్ళని అడిగాడు. షెకెము వాళ్ళని అడిగితే వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? అబ్బా, షెకెము వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క మేనమామలు, తల్లి సహోదరులు వాళ్ళందరూ కూడా ఎవరిని సపోర్ట్ చేశారు అంటే దురభిమానం అనమాట. వీడు మా రక్త సంబంధం కాబట్టి అని అసలు కొడుకుల్ని వదిలిపెట్టి ఈ అబీమెలెకుని సపోర్ట్ చేశారు. అబీమెలెకుని సపోర్ట్ చేస్తే అప్పుడు అబీమెలెకు ఏం చేశాడంటే, బయలుపరీతు అనేటువంటి దేవతా విగ్రహం నిలబెట్టారు కదా వాళ్ళు. ఆ దేవతా విగ్రహం దగ్గర నుంచి ఒక 70 నాణాలు తీసుకున్నారంట. చూడండి, అక్కడ చదువుదాం. 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. అప్పుడు వారు బయలుపరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఈగా వాటిని అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వాటితో ఏం చేశాడండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుమారులు ఎంతమంది? 70 మంది. వీళ్ళని చంపించడానికి ఎన్ని తులాలు తెచ్చాడండి? అంటే ఒక్క ప్రాణం ఖరీదంతా 1 తులం వెండి అనమాట. 70 తులాలు వెండి, అది కూడా పైగా ఎక్కడి నుంచి? ఒక బయలుదేవత లేదా బయలుపరీతు అనే ఒక దేవత దగ్గర నుంచి వెండి తెచ్చి 70 తులాలు వెండి తెచ్చి ఒక్కొక్కటి తలకాయకి వెల ఎంత కట్టాడండి? 1 తులం వెండి కట్టాడనమాట. 1 తులం వెండి కట్టి అల్లరి జనానికి ఇచ్చాడంట. ఎవరికి ఇచ్చాడండి? అల్లరి జనం ఖాళీ పని పాటలకు తిరుగుతారు కదా, వాళ్ళు కేటాయించి, ఒరేయ్ ఒక్కొక్క తలకి సుఫారీ అంటారు కదా, సుఫారీ ఇస్తున్నాను నేను. ఒక్కొక్క తలకి 1 తులం వెండి, ₹1 బిళ్ళ అనుకోండి, 1 తులం వెండి అండి. పోనీ ఈ రోజులో తులం 800 ఎంత ఉంది? ₹1000 అనుకోండి. పోనీ తలకాయ ఖరీదంతా 800. 800 లేదా ₹1000 ఖరీదు చేసే వెండికి ఒక్కొక్క తలకాయని వేసేయాలన్నాడు. అంతే. తీసేయాలి మీరు వాళ్ళ 70 మందిని చంపేయాలంటే వారందరూ కలిపి 70 మందిని ఒకే రాయి మీద ఎట్టి చంపారండి. కింద చదువుదాం చూడండి. 5వ వచనం చూడండి. తరువాత అతడు వఫ్రాలో నున్న తన ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద, అంటే తనకు సహోదరులు అవుతారు ఎవరా? తండ్రి ఒకడే కదా. ఏ బ్రతకనివ్వచ్చు కదా, నీకు ఓపుకుంటే యుద్ధం చేసి జయించి నువ్వే రాజ్యం చేయొచ్చు కదా. కానీ ఉపపత్నికి పుట్టినవాడు ఎడబోటేంటో తన బుద్ధి ద్వారా తెలియజేసి 70 మందిని అండి, ఒకళ్ళనిద్దరిని కాదు, 70 మందిని చంపించేశాడండి. 70 తులముల వెండికి 70 మందిని చంపిస్తే అందులో ఒకడు ఎలాగోలను తప్పించుకున్నాడు. ఒకడు చిన్నోడు, ఒకడు తప్పించుకుని వాడు
ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ఒక కేక వేసి చెప్పాడు, ఒక స్టోరీ చెప్పాడు. ఏం చెప్పాడు? కింద చూద్దాం చూడండి, 7వ వచనం. అది యోతాము, అతనే తప్పించుకున్నవాడి పేరే యోతాము అనమాట. తెలియబడినప్పుడు అతడు పోయి గిరిజీము కొండ కొప్పు నిలిచి ఎలుగొత్తి పిలిచి వార్త ఇట్లైనను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. ఏమంటాడంటే, మీరు నా మాట విని ఎడల దేవుడు కూడా మీ మాట వింటాడు. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలమని ఒలీవ చెట్లను అడగగా, ఒలీవ చెట్లు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను ఒక స్టోరీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా? 70 మంది కుమారులు చనిపోయారు. అందులో ఒకడు ఎలాగో తప్పించుకున్నాడు. అతని పేరు యోతాము. అతను కూడా చంపుదామని చూశారు. తప్పించుకుని షెకెము వారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా వినండి, మీకు స్టోరీ చెప్తున్నానని. ఈ చరిత్రలో ఒక స్టోరీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళి అంటండి, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు మా మీద రాజుగా ఉండాలని చెట్లన్నీ అడిగినాయి అంట. అప్పుడు ఒలీవ చెట్టు ఏమంది, దేవునికిని నరులకును నా తైలాన్ని ఇవ్వడం మానేసి, వారికి సంతోషాన్ని ఇవ్వడం మానేసి, రాజునై నేను అటు ఇటు ఊగడానికి నేనేమి రాను, నాకు అవసరం లేదా పదవి అందట ఒలీవ చెట్టు. అంటే ఒలీవ నూనె దేనికి వాడతారంటే, దేవుణ్ణి మందిరంలో ఆరాధన కొరకు దాన్ని ఒలీవ నూనె వాడతారు. ఒక బిడ్డను రాజుగా కానీ సేవకుడిగా కానీ అభిషేకించాలంటే పైనుంచి తైలం అంటారే, నూనెతో నా తల ఏంటునో అంటారే, ఆ తైలము ఒలీవ నూనె. కాబట్టి ఒలీవ నూనె అంటే ఏంటంటే, మనుషులకి దేవుణ్ణి ఆరాధించడానికి కూడా పనికి వచ్చేది. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టడం మానేసి, మనుషులను సన్మానించడం మానేసి, రాజునయ్యి అటు ఇటు ఊగడానికి నేను వస్తానా, నేను రానని చెప్పింది ఒలీవ చెట్టు. మళ్ళా చెట్లన్నీ వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంట. ఎక్కడికి వెళ్ళినాయండి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు కూడా ఏమందంటే, అయ్యా మనుషులు తినడానికి మధురమైన ఫలాలు నేను ఇవ్వటం మానేసేసి రాజునయ్యి అటు ఇటు ఊగడానికి నేను వస్తానా, నేను రానని చెప్పిందంట. 3వదిగా వాళ్ళు ద్రాక్షావళి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? వారు కాదు, చెట్లు. ఎక్కడికి వెళ్ళినాయి? ద్రాక్ష తీగ దగ్గరికి వెళ్ళి, ద్రాక్షావళి ఇదిగో ఒలివ చెట్టుని అడిగాము, మా మీద రాజుగా ఉండటానికి ఒప్పుకోలేదు. అంజూరపు చెట్టుని అడిగాము, రాజుగా ఉండడానికి ఒప్పుకోలేదు. నువ్వైనా ఒప్పుకోవంటే, అయ్యో నేను కూడా మనుషుల్ని దేవుని సంతోషపెట్టడం మానేసి నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నేను రాలేనని చెప్పింది. అప్పుడు వీళ్ళందరూ చెట్లను కలిపి ముళ్ళ పొదల దగ్గరికి, గచ్చ పొదల దగ్గరికి వెళ్ళి అడితే సంతోషంగా, ఆ మాట చూద్దాం చూడండి, 14వ వచనం. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని మొండ్ల పొద యొద్ద మనవి చేయగా, మొండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగా గోరిని ఎడల రండి, నా నీడను ఆశ్రయించడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయని చెట్లతో. చూసారా, ఉత్తమమైన చెట్లను ఏం కోరుకున్నాయి? రాజరికాన్ని కోరుకోలే. రాజరికరం అంటే ఏంటి? అటు ఇటు ఊగడమే. అటు ఊగాలి, ఇటు ఊగాలి, అటు తలొగ్గాలి, ఇటు తలొగ్గాలి. దేవుని సంతోషపెట్టడం మానేసి, నాయకత్వం అంటే ఏంటండి? దేవుని సంతోషపెట్టడం మానేసి, మనుషులను సంతోషపెట్టడం మానేసి అటు ఇటు ఊగడం. నాకు కావాలా, నాకు అక్కర్లొద్దన్నాయి ఒలివ చెట్లు. అంజూరపు చెట్లు కూడా మనుషులకు మధురమైన ఫలాలు ఇవ్వడం మానేసి, అటు ఇటు ఊగడానికి నేను రానని చెప్పింది అంజూరపు చెట్లు. ద్రాక్షావళి కూడా దేవుణ్ణి సంతోషపెట్టడం మానేసి, మనుషులకు ఆనందం ఇవ్వడం మానేసి నేను రానని చెప్పింది ద్రాక్ష చెట్లు. ఇదిగో మొండ్ల పొదల దగ్గరికి వెళ్ళి, పని పాట ఏమిటి మొండ్ల పొదలకి? ఎవరు పెంచుతారు ఎట్లని? ఆదాము ఎప్పుడైతే ఆదాము నిమిత్తం భూమి శపించబడిందో అప్పుడు మొండ్ల పొదలు ఏం చేసినండి? దేవుడు మొలవడానికి అవకాశం ఇచ్చాడు. వాటికి పని ఏముంది? పని పాట ఉండదు. ఇక మనుషులకు ఉపయోగపడవు కదా, దేవునికి అసలే ఉపయోగపడవు కదా. దేవునికి ఉపయోగపడినయే నాయకత్వాన్ని కోరుకుంటాయి. దేవునికి మనుషులకి ఉపయోగపడిన ముళ్ళ పొదలైన మనుషులకు ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. గుచ్చుకోవడానికి బాధపరచదని తప్ప ఆ చెట్లకి పని ఏమి లేదు, పని పట్టలేదు కదా. మేము నాయకత్వం వహిస్తామని వచ్చి ఇంకో మాట అన్నాయంట, మీరు కనుక మమ్మల్ని రాజుగా చేసుకుంటే ఎవరెవరిని తగలాడతామంటున్నారు?
మంచి చెట్లు చూడండి. మళ్ళీ చూస్తున్నాను. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరని ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో. అంటే ముండ్ల పొదల కింద ఉంటే ఏమైనా అభివృద్ధి ఉంటుందా చెప్పండి? ఇప్పుడు విత్తువాడు విత్తనాలు విత్తాడు. కొన్ని ఎక్కడ పండి? త్రోవ పక్కన పండి. కొన్ని ఎక్కడ పండి? కొన్ని ముళ్ళ పొదలు పండి కదా, ఎదిగినాయా? కొన్ని ఎదగనిచ్చినాయా? ఇప్పుడు ముళ్ళ పొదల కింద ఉంటాయి, ఏమైనా ఎదుగుతాయా? ఎదుగు బొదుగు ఉండదండి. ఇప్పుడు ముళ్ళ పొదలు ఏమంటున్నాయంటే రండి నా నీడను విశ్రమించనంటే ఏమైనా ఎదుగుదల ఉంటుందా? మిమ్మల్ని ఎదగనేమని నేను. నన్ను కనుక కాదంటే ఏం చేస్తాను? ప్రాముఖ్యమైన దేవదారు చెట్లని, ఇలాంటి మంచి చెట్లను కూడా నేను కాల్చేస్తాను నా స్వభావం మీదని ఆ చెట్లు తెలియజేసింది. అప్పుడు కడసారిపోడు ఒకడు బ్రతుకున్నాడే యోతాము, అతను ఈ స్టోరీ చెప్పాడు. అయ్యా షెకెము వారలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా నాన్న మీకు ఉపకారం చేశాడు కదా, గిద్యోను ప్రాణానికి తెగించి మిమ్మల్ని రక్షించాడు కదా. మీరు ముండ్ల పొదల దగ్గరికి వెళ్తానంటున్నారండి. అబీమెలెకు అనేవాడు ఎవడు? ఉపపత్నికి పుట్టినవాడు వాడి దగ్గరికి వెళ్తే మీకు ఎప్పటికైనా నాశనమే జరుగుద్ది తప్ప ఉపకారం జరగదు నాయన అని చెబుతూ ఉన్నాడు. కింద అతను మాట్లాడాడు చూడండి, శ్రేష్టమైన మాట. కింద చూద్దాం చూడండి, 16వ వచనం చూడండి. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యం పెట్టి యుద్ధము చేసి మిజ్జానీయుల చేతిలో నుండి మిమ్మను, చూసారా? నా తండ్రి మిమ్మను లేదా మీ నిమిత్తము తన ప్రాణాన్నే నిర్లక్ష్యం పెట్టాడు. ఎవరైనా? గిద్యోను గారు. నా ప్రాణం పోయినా పర్లేదు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడతానని ఒక తీర్మానం చేసుకున్నాడు. అలాంటి నా తండ్రి ప్రాణాన్ని బట్టైనా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చేసిన ఉపకారానికి అపకారం తలపెడతారా మీరు? ఇదేనా మీ న్యాయము? అరే పైగా పోని వెళ్తాం పోని మంచివాడి దగ్గరికి వెళ్ళట్లేదు. షెకెమోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ముండ్ల పొదలు లాంటి వాళ్ళు. మిమ్మల్ని ఎదగనివ్వరు. ఇశ్రాయేలు ప్రజలారా వినండి, మా నాన్నగారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు ఉపకారం చేశాడు కదా, ప్రాణానికి తెగించి తన ప్రాణం ఒడ్డి మిమ్మల్ని అందరూ రక్షించాడే. మా నాన్నగారితో మీరేమని పలికారు? మీ తర్వాత మీ కుమారుడు తర్వాత మీ మనవడే వెళ్ళాలన్నారు కదా. మీ మాటల జ్ఞాపకం లేవా? ఒకవేళ కనుక మీకు జ్ఞాపకం లేకపోతే అని కింద ఒక మాట చెప్పాడు చూడండి. ఎక్కడ? 20వ వచనం. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకునికి భయపడి యోతాము పారిపోయి బేయేరునకు వెళ్ళి అక్కడ నివసించెను. ఇంకా వాడికి భయపడిపోయి పారిపోయాడండి. చిన్నవాడు ఒకడు మిగిలాడు 70 మందికి. పారిపోతే తర్వాత ఈ అబీమెలెకు చాలా దుర్మార్గం చేశాడు. సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళి ఒక సంఘటన చదువుతున్నాను చూడండి. 9వ అధ్యాయము 40 లేదా 42 నుంచి చదువుదాం. మరునాడు జనులు పొలములోనికి బయలువెళ్ళిరి. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని 3 తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణం నుండి బయలుదేరి వచ్చుండిరి కనుక అతడు వారి మీద పడి వారిని హతము. ఎవరు? అబీమెలెకు. అంటే ఎవరైతే దేవుని ప్రజల మీద తిరగబడ్డారో షెకెము వాళ్ళలో వాళ్ళకే దేవుడు భేదం పుట్టించాడు. అర్థమవుతుందా? ఎందుకంటే యోతాము చేసిన ప్రవచనాన్ని బట్టి, యోతాము చెప్పినటువంటి ఆ శాపాన్ని బట్టి దేవుడు వాళ్ళలో వాళ్ళకే భేదాన్ని పుట్టిస్తే ఇప్పుడు ఈ అబీమెలెకు ఏం చేస్తున్నాడంటే ఎవరైతే అతను సపోర్ట్ చేశారో వాళ్ళనే నాశనం చేస్తూ ఉన్నాడు. కింద మరొక మాట చూద్దాం చూడండి, 44వ వచనం. అబీమెలెకును అతనితోనున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమునద్ద నిలువుగా 2 తెగలు పరిగెత్తి పొలంలోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసెను. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమును ఉప్పు జల్లెను. అంటే ఏదైతే ముండ్ల పొద గురించి ప్రవచించాడో ఈ యోతాము అనే అతను, అదే జరిగింది. ఎవరైతే అతన్ని నమ్ముకుని ఆశ్రయం పొందారో వారిని అతను పూర్తిగా చాలామందిని నాశనం చేశాడండి. చాలామందిని నాశనం చేశాడు. ఏదైతే ముండ్ల పొద తన దగ్గర ఉన్న వారిని అది కాల్చివేస్తుందో, ఇప్పుడు ముండ్ల పొదను ఏం చేస్తాం?
ఏదో ఒక రోజున మనం ఏం చేస్తామండి, కాలుస్తాం కదా. అంటే దాని కింద ఏమైతే ఆశ్రయం పొందో అవి కూడా తగలాడతాయి కదా. అదే జరిగింది ఇక్కడ కూడా. ఏ ప్రజలైతే దేవుణ్ణి విడిచిపెట్టి బయలుదేవతను విగ్రహారాధన వైపు వెళ్ళారో, ఏ ప్రజలైతే ఉపకారం చేసిన గిద్జోన్ని మర్చిపోయి మరి అబీమెలెకుని సపోర్ట్ చేశారో, వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడ హతులైపోయారు, చంపబడ్డారు. మరొక సంఘటన కింద ఉంచండి, 46వ వచనం. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్ బెరేతు యొక్క కోటలోనికి చొరబడిరి. షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకు తెలియబడినప్పుడు, ఈ షెకెము వాళ్ళు ఎవరు? ఇతన్ని సపోర్ట్ చేసిన వారే. ఇక మనోళ్ళందరినీ ఇతను తగలబెడుతున్నాడు, చంపేస్తున్నాడు తెలుసుండి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే అండి, ఆ గుళ్ళోకి వెళ్ళి దాక్కున్నారట. ఆ గుళ్ళోకి వెళ్ళి దాక్కుంటే అప్పుడు జరిగింది, చూడండి ఏం జరిగిందో. 48వ వచనం. అబీమెలెకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డల చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని, నేను దేనిని చేయటం మీరు చూచితురో మీరును నేను చేసినట్టుగా దాన్ని త్వరగా చేయడని తనతోనున్న జనులతో చెప్పాను. చూడండి, జనమందరూ ఎక్కడున్నారు? ఒక కోటలో ఉన్నారు, ఒక గుళ్ళో ఉన్నారు. గుళ్ళో ఉంటే వీళ్ళు లోపలెట్టి తాళమేసి ఏం చేసాడు తెలిసి, అతను ఒక కొండ ఎక్కాడు అబీమెలెకు. ఎక్కి ఒక పెద్ద చెట్టును కొమ్మ కొట్టాడంట. ఏం కొట్టాడండి? ఒక కొమ్మను కొట్టి ఆ కొమ్మ భుజం మీద వేసుకుని వెళ్ళి కోట గోడకు దాపెట్టాడు. ఏమన్నాడు? ఇగో నేనేం చేశానో మీరు కూడా అదే చేయండి అన్నాడు. ఇతని పని ఏంటి తెలుసా? ఇక దొరికిన వాళ్ళని కాల్చటమే. అదే ప్రవచించాడు కదా. మొండల పొదల పని ఏంటండి? వాటి కింద ఉన్న వాటిని అవి కాల్చి వేస్తాయి. ఇక్కడ కూడా జరిగింది అదే. చదువుదాం చూడండి. నేను చేసినట్టు దానిని త్వరగా చేయడం తనతో నన్ను జనులతో చెప్పాను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన కోటలో అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులను అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిపోయారు. కాల్చేసాడండి. పచ్చి కొమ్మలు తెచ్చి ఆ కోట గోడకు పెట్టి నుప్పంటించాడు. మరి ఆయన ముందుండి చేసినప్పుడు ఆయన వెనకాలను అనుసరించిన కూడా చేస్తారు కదా. తలకొక కొమ్మ కొట్టుకొచ్చి ఏం చేశారండి? బతికుండగానే జనాలను తగలబెట్టేశారు. ఇంచుమించు స్త్రీ పురుషులు ఎంతమంది చచ్చిపోయారు? 1000 మంది చనిపోయారు. 1000 మంది చనిపోవడానికి కారకుడు అయ్యాడు. ఆ 1000 మంది కూడా ఎవరు తెలిసాలో? షెకెము వాళ్ళే, వాళ్ళు కూడా. కాబట్టి మనం ఆశ్రయించినప్పుడు మంచివాడిని ఆశ్రయించాలి. దేవుడు చేసిన మేలుని మర్చిపోకూడదు. యోతాము కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు చేసిన మిమ్మల్ని విడిపించిన ఏ జనాంగం నుంచి అయితే మిమ్మల్ని విడిపించాడో ఆయన చేసిన ఉపకారాన్ని మీరు మర్చిపోయి బయలుదేవతను అనుసరిస్తున్నారు. ఏ వ్యక్తి అయితే గిద్యోను అనే వ్యక్తి మీకు ప్రాణానికి తెగించి తన ప్రాణాన్ని ఒడ్డి కుటుంబం మేలు చేస్తే ఆ కుటుంబాన్ని మీరు మర్చిపోయి కుటుంబానికి మీరు ఉపకారం చేసిన వారు కాదు. మీరు ఈవేళ ఎవడో ఒకడు వచ్చాడని చెప్పేసి వాడి వెంట వెళ్తున్నారు కాబట్టి వాడి వల్ల మీకు హాని తప్ప కీడు తప్ప మేలేమి జరగదని ఒకే ఒకడు యోతాము అనేవాడు ప్రకటించాడు. క్రింద జరిగిన చూడండి మరొక సంఘటన, 50వ వచనం. తర్వాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునంత దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడి పారిపోయి తలుపులు వేసుకొని గోపురము శిఖరం మీదకి ఎక్కిరి. తర్వాత చూడండి, అబీమెలెకంట ఏం చేశాడు? మరలా తేబేసుకు వెళ్ళిపోయాడంట. దాన్ని కూడా పట్టుకోవాలని వెళ్ళాడు. అక్కడ పట్టణం మధ్యలో ఒక గోపురం ఉందంట. మీకు గోపురం అంటే మీ కర్నూలులో ఏంటది బురుజు అనేటి ఒకటి ఉంటుంది. అంటే ఒక పెద్ద గోపురం లాంటిది అనమాట. మీ పాలకొల్లు వెళ్తే గోపురం అంటారు కదా, పాలకొల్లు గోపురం అంటారు కదా, అలాంటి ఒక పెద్ద గోపురం ఉంది. ఆ గోపురం లోపల ప్రజలు నివసించడానికి, ఆ గోపురం పైన ప్రజలు ఎక్కడానికి అవకాశం ఉన్న గోపురాలు అవి. అయితే చాలామంది ఇతనికి జడిసి ఏం చేశారండి? ఆ గోపురంలో తలదాచుకున్నారు, ఆ గోపురం మీద తలదాచుకున్నారు. తలదాచుకుంటే చూడండి ఏం జరిగింది అక్కడ. చూడండి 51వ వచనం మళ్ళా చదువుతున్నాను. ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురం నద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారం నద్దకు రాగా. ఇతని పని ఏంటి తెలుసా? కాల్చడమే. ఇందాకేం చేశాడు? 1000 మందిని స్త్రీ పురుషుల్ని అక్కడ కాల్చేశాడు. ఇప్పుడు ఎక్కడ కూడా గోపురం దగ్గర ఏం చేద్దామని ఇతని ఉద్దేశం? ఇక్కడ కూడా కాల్చేద్దామనే. మొండ్ల తొప్పల యొక్క స్వభావమే లాంటిది కాబట్టి కాల్చేద్దామని వచ్చాడు. చూడండి అప్పుడు ఏం జరిగిందో. 53వ వచనం. ఒక స్త్రీ
అబీమెలెకు తల మీద తిరుగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలం పగిలెను. చూడండి, అంతకుముందు ఎంతమంది చంపాడు? 1000 మందిని తగలెట్టేశాడు. అంతకుముందు కొంతమందిని అర్థం చేశాడు. అంతకుముందు కొంతమందిని, ఎంతోమందిని చంపేశాడు. ఏమండి, 100 ఎడ్లను తిన్న గొడ్లను తిన్న రాబందుకి ఒకటే గాలిస్తారు అన్నట్టుగా ఎవరు ధైర్యం చేయలేకపోయారు. షెకెము వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ధైర్యం చేయలేకపోయారు. యోతాము కూడా ధైర్యం చేయలేకపోయాడు. 70 మంది కుమారులు ధైర్యం చేయలేకపోయారు, అతను ఎదిరించలేకపోయారు. ఒక్క స్త్రీ ఆ సమస్యకు పరిష్కారం చూపించింది. ఆ పట్టణం గోపురం దగ్గర అందరూ నిలబడి ఉన్నారు. చాలామంది గోపురం పైదాకా ఎక్కారు. చాలామంది ఎవడో ధైర్యం చేయలేకపోతే ఇక మన చచ్చిపోయినట్టే. ఆ పట్టణాన్ని లేదా అక్కడ 1000 మందిని ఎలా తగలబెట్టాడో మనల్ని కూడా అలాగే తగలబెట్టేస్తాడని భయంతో బిక్కుబిక్కుమంటుంటే ఒక్క స్త్రీ, తేబేసులో ఉన్నటువంటి ఒక తెగు కలిగిన ఒక స్త్రీ ఆడికి జరిసిదేంటి, వాడు దుర్మార్గుడు. ఇశ్రాయేలు ప్రజలకు గిద్యోను చేసిన ఉపకారాన్ని మర్చినవాడు. తన సేవకుడైన గిద్యోను కుమారులు 70 మందిని ఒకే రాతి మీద 70 వెండి నాణాలకి లేదా 70 తులముల వెండికి చంపించిన వాడు బ్రతకడానికి వీల్లేదు అనుకుందంతే. తెగించింది స్త్రీ. తెగించి ఒక తిరగటరాయి తీసుకుందంట. తిరగలది ఇసురువారు కదా, ఇప్పుడంటే ఇసురుతలేదు. పూర్వకాలం కందులు మినుములన్నీ విసురువాళ్ళం. ఇప్పుడే మిక్సీలో గ్రైండర్ వచ్చినాయి, గయ్యి పడేస్తున్నారు. తిరగటరాయి తీసుకుందంట, ధైర్యం చేసింది. మరి ఎంత సూటుగా వేసిందో కానీ, ఎంత తెలివిగా వేసిందో కానీ ప్రక్కన ఎవడికి తగల్లా. ఎవడైతే అబీమెలెకు కింద ఉన్నాడో వాడి నెత్తి మీద పడేసింది అంతే. దెబ్బకి శిరస్సు పగిలి బ్లడ్ అంతా కారి బయటకు వస్తూ ఉంది. వాడికి అర్థమైపోయింది, మైండ్ డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు ఆడన్నాడు, చూడండి 54 వచ్చిన, అప్పుడు అతడు తన ఆయుధములు మోయి బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతను చంపినని నన్ను గూర్చి ఎవరో అనుకొనుకుంటున్నట్లు నీ కత్తి తీసి నన్ను చంపుమని చెప్పగా బంటు అతని పొడువగా అతడు చచ్చాను. రే, ఆడదాని చేతిలో చచ్చిపోయిన అపకీర్తి నాకు వద్దు. చచ్చిపోయే ముందు కూడా సరిగ్గా ఆలోచించలేకపోతుంది. చరిత్రలో తెగించిన ఒక స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు, అనేక మంది ప్రజలకు సమస్యకు పరిష్కారంగా ఏం చేసింది? ఒక ధైర్యం చేసిందండి. ఏ పురుషుడు చేయలేని పని ఒక స్త్రీ చేసింది. ఏ పురుషుడు తెగించలేకపోయాడు. 70 మంది కడుపును పుట్టినోళ్ళు సొంత భార్యలు పెట్టలే ఆ పని చేయలేకపోయారు. సరే, చివరికి ఒకడు మిగిలాడంటే వాడు పారిపోయాడు. సరే, ఇశ్రాయేలు ప్రజలను బుద్ధి చెప్తారంటే వాళ్ళు చెప్పలేకపోయారు. ఏ పట్టణం వారు కానీ, ఏ ప్రాంతం వారు కానీ అతను ఎదిరించలేకపోయారు. ఒక ఉపపత్నికి పుట్టిన కుమారుని వారు ఎదిరించలేకపోతే ఇంకా స్త్రీ చివరికి తెగించి తిరగలు తీసుకుని ఆ నెత్తి మీద వేసిందంట. ఆడి తలకాయ బద్దలేసిపోయింది. ఆడికి అర్థమైపోయింది, ఒరే నేను చచ్చిపోవడం, ఇంత బతికి ఆడదాని చేతిలో చచ్చానని అపకీర్తి నాకు వచ్చేద్దరా బాబా, అలాగొద్దు, నా చచ్చిపోయినప్పుడు కూడా నాకు మంచి పేరు రావాలని ఏమన్నాడో ఆడ ఆయుధాలు మోసి బంటుని పిలిచి, ఒరే అయిపోయింది నా పని, చచ్చిపోయేలాగా ఉన్నాను, ఇంకా ఎవడో వచ్చి నన్ను చూడకుండా నువ్వేం చేయాలి, నీ కత్తి దూసి పొట్ల పొడిచి చచ్చిపోతాను, నీ చేతిలో చచ్చిపోయిన పేరన్నా నాకు ఉంటుంది అన్నాడు. ఉందా? బైబిల్ గ్రంథంలో రాయబడింది. యాకోబు పత్రికలో ఏం రాశాడు? వారు క్రియల వలన, చూడండి మాట చూద్దాం. యాకోబు పత్రికలో చూడండి, 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. కాబట్టి క్రియల మూలంగా నీతిమంతురాలుగా ఎంచబడింది అక్కడ రాహాబను వేశ్య. ఇక్కడ ఈమె కూడా ఇశ్రాయేలు ప్రజలకు సమస్యకు పరిష్కారంగా ఆమె కూడా రాయబడింది. ఒక పట్టణం, ఒక స్త్రీ, తెబేషు పట్టణం స్త్రీ రాయబడిందండి. కాబట్టి పరిష్కారం చూపించింది, ఒక సమస్యకు పరిష్కారం చూపించింది, కానీ తానే సమస్యకు కారణమైతే అవ్వలేదు. కాబట్టి గమనించండి, మన సమస్యకు పరిష్కారం చూపించే వారంగా ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత తిరగల రాళ్ళు, సందికాయలు, పత్రాలు ఎసరబాకండి, ప్రార్థన చేయండి. అది పాత నిబంధన గ్రంథం. అలాగైతే 70 మంది కొడుకులు పుట్టారంటే చాలామందిని చేసుకున్నాడు. అలా ప్రయత్నం చేయబాకండి. చాలామంది పురుషులు ఇప్పుడు ఒకటే భార్య, ఒకటే, అంతే. కాబట్టి ఆ రోజుల్లాగా ఇప్పుడు ఎక్కువ మంది భార్యను చేసుకోవడానికి లేదు, అలాగ శిక్షించడానికి లేదు. కానీ ఏదైనా సమస్య ఉంటే ఏం చేయాలండి? చాకచక్యంగా దాని పరిష్కారానికి ప్రయత్నం చేయాలి.
చివరిగా కొన్ని మాటలు అక్కడ చదివి న్యాయాధిపతుల గ్రంథంలో నేను ముగిస్తాను. 9వ అధ్యాయం 9:55. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటుకు వారు పోయిరి. అట్లా అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహము దేవుడు మరల అతని మీదకే. అమ్మ, చేసిన పాపం ఎక్కడికి పోదో మనకి ఎప్పటికైనా చుట్టుకుంటుంది. అది మన యోవాషు జీవితంలో కూడా చదివాం కదా. అతడు యెహోయాదాకు చేసిన ద్రోహాన్ని బట్టి అతనికి అక్కడ శిక్ష విధించబడిందని మనం దినవృత్తాంతాల గ్రంథంలో చదివాం. ఇక్కడ కూడా తన సహోదరులే కదా. ఏమని రాశాడండి ఇక్కడ? తన తండ్రికి లేదా తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదకి. అది కానీ మన సహోదరులకి మనం ఏం చేయకూడదండి? ద్రోహం చేయకూడదు. ద్రోహం చేయకూడదు. ఒకే రక్తంలో కనకబడ్డాం, సహోదరులను పిలువబడుతున్నాం. ఎందుకు ద్రోహం చేయటం? ఒకవేళ చేస్తే కనుక తప్పనిసరిగా దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. ఏ సహోదరుని ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించగలగాలి. ఇక్కడ రాయబడిన మాట, 70 మంది సహోదరులని నీకు ఎంత సపోర్టు. నువ్వు పరిపాలన చేస్తే చెయ్యి. నాకు 70 మంది సహోదరులు ఉన్నారంటే నీకే మంచిది కదా. ఎందుకు సహోదరుని అలా చంపేసుకోవడం? కాబట్టి మాటలతో కానీ, క్రియలతో కానీ, పొడుసూటి మాటలతో కానీ, కత్తిపోటు వంటి మాటలతో కానీ సహోదరుని చంపబాకండి, బ్రతకనివ్వండి. ఒకవేళ మీరు అలా మాటలతో చంపేస్తే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ఇక్కడ రాయబడిన మాట అది. అట్లా అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదకి. దేవుడు ఊరుకోడండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్ని చూస్తాడు, అన్ని పరిశీలన చేస్తాడు. మనం ఎలా చేస్తున్నామో, ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో దేవుడు పరిశీలన చేస్తాడు. కాబట్టి అబీమెలెకు రాజ్యంలో అధికారం ఉందని, తాను జయించగలిగానని తన తండ్రికి పుట్టినటువంటి 70 మందిని చంపించి వేశాడు. 70 తులముల వెండికి దుష్ట పరిపాలన చేశాడు. తగలబెట్టడమే. తల పగిలిపోయి చనిపోయాడు. కడకి ఒక స్త్రీ చేతిలో చనిపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మన ముగింపు ఎలాగుంటుందో మనకు తెలియదు. ఆలోచన చేయండి. దేవుడు చేసిన ఉపకారాలను మనం మర్చిపోవడానికి వీల్లేదు. వాటిని తలంచుకోవాలి, మర్చిపోకూడదు. వారు బయలుదేవతల్ని లేదా బయలుపరితి దేవతలను పూజించడం వలన దేవునికి కోపం వచ్చింది. చివరికి చదువుదాం చూడండి. 57వ వచనం. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేశను. యెరుబ్బయలకు కుమారుడైన యోతాము శాపము వారి మీదకే. చూసారా, శ్రేష్టమైన కుమారుడు యొక్క శాపము. ఏం శాపం పెట్టాడు? చెప్పాడు కదా, మీరు చెట్లని పోలికి చెప్పి మీరు కనుక ముండ్ల పొదల దగ్గరికి వెళ్తే కడకి ఆ పొద మిమ్మల్ని కాల్చి వేస్తుందని చెప్పాడు. తన శాపం పెట్టాడు. కాబట్టి అతను చెప్పినట్టే ఒక నీతిమంతుడు అనమాట యోతాం అంటే. కాబట్టి చిన్నవాడు అయి ఉండొచ్చు, బతికి బట్టకట్టి ఒక మాట చెప్పాడు, శ్రేష్టమైన మాట. దేవుడు విన్నాడు, వినలేదా? ఒక్కడి మాట కూడా దేవుడు వింటాడంతే. ద్రోహం చేసి అబీమెలెకు ద్రోహం చేస్తే మీరు వాడు వల్లో పడి ముళ్ళ పొదల కిందకి వెళ్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. మీరు ఏమైనా వాగ్దానం చేశారు? నా తండ్రిని గనపరచాలి, ప్రాణానికి తెగించి మిమ్మల్ని రక్షించాడే, తన గుండెని మీకు అడ్డంగా పెట్టి మిమ్మల్ని కాపాడాడే. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఒక ఉపపత్ని కుమారుడు మాటలకు మీరు లొంగిపోయారు. చివరికి మీకు శిక్ష తప్పదన్నాడు. శిక్ష వారి మీదకి వచ్చింది, అబీమెలెకు మీదకి కూడా వచ్చింది. ఆ మాట చివరిగా చదువుదాం చూడండి. 8వ అధ్యాయం మళ్ళా చదువుదాం చూడండి. మొదట చదవబడిన మాట. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతుల నుంచి తమను విడిపించిన తమ దేవుడిని యెహోవాను జ్ఞాపకము చేసుకొనక. కాబట్టి అనేక ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు 2024వ సంవత్సరంలో. వాటిని జ్ఞాపకం చేసుకోవాలండి, జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. 34వ వచనం. మరలా బయలును అనుసరించి వ్యభిచారులే బయలుప్రీతును తమకు దేవతగా చేసుకుండ్రి. అంటే మనం ఈ క్రొత్త సంవత్సరంలో ఇతర దేవతల వైపు కానీ, అన్యాచారాల వైపు కానీ, ఇక దేవునికి ఆయాసకరంగా కానీ మనము జీవించకూడదు. 35వ వచనం. మరియు వారు గిద్యోనులను యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయారంటే అపకారము చేశారు. కాబట్టి అమ్మ, ఉపకారం చేసిన వారికి ఉపకారం చేద్దాం, అపకారం చేయొద్దు. చిన్న పిచ్చుక కూడా కాకమ్మకి ఉపకారం చేసింది అపకారానికి. వర్షం వచ్చినప్పుడు పిచ్చుకమ్మకి చోటు ఇవ్వకపోతే, చిన్న కథ చెప్తారు కదా చిన్నపిల్లలకి, మరలా కాకమ్మకి ఆపద వచ్చినప్పుడు, గాలివాన వచ్చినప్పుడు, తన ఇల్లు కూలిపోయినప్పుడు పిచ్చుకమ్మ ఏం చేసింది? నువ్వు అపకారం చేస్తే చేసావు కానీ నేను నీకు ఉపకారం చేస్తాను, కాకమ్మని ఇంట్లో చేర్చుకుందంట. కాబట్టి ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయండి.
అపకారం చేసిన వారు కూడా ఉపకారం చేయాలి. ఒకవేళ అది చేయకపోయినా కనీసం ఉపకారం చేసిన వారికైనా ఉపకారం చేద్దాం. దేవుడు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకుండా తలంచుకుందాం, జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. వందనాలండి.